హాయ్ అండి, వెల్కమ్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా బగారా రైస్ చేస్తున్నానండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా చేస్తున్నానండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బగారా రైస్ అయితే. నేనైతే నార్మల్ రైసే చేస్తున్నానండి, బాస్మతి రైస్ అయితే వేయట్లేదు. మీకు కావాల్సితే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చండి. ముందుగానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే నేను 1 గ్లాస్ అయితే నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి. ఈ నార్మల్ రైస్ని 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ రైస్ అయితే నానబెట్టుకోవాలండి. ఈ రైస్ నానిన తర్వాత ఒక బౌల్ ఉంటుంది కదండి, బౌల్లో ఈ రైస్ అయితే వేసేసి దాంట్లో గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదండి, గ్లాసున్నర వాటర్ వేసేయండి. వాటర్ వేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్, మిర్చి, బగారా ఆకు, లవంగాలు, చెక్క, సాజీరా, క్యారెట్, ఇలా మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదండి, అవి కూడా 1 బై 1 అయితే ఆ వాటర్లోనే వేసేయండి. నేను ఆయిల్ వేయట్లేదు చూడండి. దాంట్లోనే క్యారెట్ కూడా వేసిన తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేయండి. పచ్చి బఠానీ కూడా వేసేసుకోండి. ఇలా ఏముంటే అవి అన్ని ఐటమ్స్ అయితే వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత మనకు రైస్ రెడీ అవ్వడానికి అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి. ఆలోపు అయితే కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందామండి. మన చిన్నప్పుడు ఏముందండి, మనకు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. సరదాగా అష్టాచెమ్మ, ఇలా చిన్న చిన్న ఆటలన్నీ, కైలాసం లాంటివన్నీ ఆడుకుంటూ సరదాగా గడిపేసే వాళ్ళం కదండి. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేక చాలా హ్యాపీగా హెల్తీగా కూడా ఉండేవాళ్ళు కదా పిల్లలైతే. కానీ ఇప్పుడు ఏముందండి, మొబైల్ ఫోన్స్ వచ్చాక పిల్లలు మొత్తం మొబైల్కే అడిక్ట్ అయిపోతున్నారు కదండి. చూడండి, ఈ లోపు అయితే మనకైతే రైస్ అయితే దమ్కి అయితే వచ్చింది కదండి. ఇప్పుడు రైస్ అయితే దమ్ వేసుకోవాలండి. దమ్ కావడానికి అయితే 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది కదండి. చూడండి, మనకైతే 10 to 15 మినిట్స్ తర్వాత మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా ఉండే బగారా రైస్ అండి. చూస్తుంటుండే నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి. ఈ బగారా రైస్తో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తామండి. ఆ చికెన్ కర్రీ మా చిన్నోడు మా చెల్లె వాళ్ళ పాప ఇద్దరు కలిసి మేము చేస్తాము, నువ్వు పక్క తప్పుకో అన్నారండి. సర్లే, వాళ్ళు కూడా ఊకే మొబైల్ చూస్తూ ఉండకుండా ఇలా ఏదో ఒక పని అయితే చెప్దామనేసి నేను వాళ్ళనే వండమన్నానండి. ఎలా ఉన్నా పర్లేదు అన్నాను, వాళ్ళే వండారండి. సూపర్గా చేశారండి. నేను సైడ్ నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు చేశారు. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా మొబైల్ ఫోన్ ఇవ్వకుండా ఏదో ఒక పని చెప్తూ ఉండండి, వాళ్ళకు వ్యాపకంగా మారిపోతూ ఉంటుంది. అలాగే పనులు కూడా వచ్చినట్టు ఉంటాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.